ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. గత నెల మాగనూరు బూర్గుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనపై 6 వారాల్లో నివేదిక సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ పేర్కొన్న 3 ఘటనలే కాకుండా మరో 2 ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, ఆయా ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. నారాయణపేట్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో వేర్వేరుగా 2 కమిటీలు ఏర్పాటు చేశామని, భోజనం వికటించిన ఘటనపై అధ్యయనం చేస్తున్నారని, ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్కి పంపామని చెప్పారు. 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులుంటే వాళ్లలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని ఏఏజీ వివరించారు. ఆ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపున వాదనలు విన్న హైకోర్టు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.